ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. చాలామంది అపహాస్యం చేస్తూ కాలము గడుపుతూ ఉంటారు. అపహాస్యంగా తమ జీవితాలను గడిపేస్తూ ఉంటారు. ఇతరులను అపహసిస్తూ తమ్ము తాము సంతోషపరుచుకుంటూ తామేదో గొప్పవారు అనుకున్నట్టు, తామేదో తెలివైన వారు అన్నట్లు, తామేదో అందరికన్నా అన్నీ కలిగిన వారైనట్టు ఇతరులను చాలా సులకనగా చేస్తూ, తక్కువ చేస్తూ, అపహసిస్తూ ఉంటారు. నువ్వెంత, నీ బ్రతికెంత, నీ జీవితం ఎంత అన్నట్లుగా వారిని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళని అందరి ముందు కించపరుస్తూ ఉంటారు. అయితే అలాంటి లక్షణాలు నీలో ఉంటే నీవు జాగ్రత్త. అపహాస్యకులను దేవుడు అపహసిస్తాడు. నీవు ఇతరులను అపహసిస్తూ కాలం గడుపుతూ ఉన్నావేమో కానీ దేవుడే నిన్ను అపహసిస్తే నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించు. నీవు ఎవరిని అపహసించొద్దు. ఆయన దీనుల ఎడల కనికరం చూపిస్తాడు. నేను ఏమాత్రపు దానను, ఆయన కృప ద్వారా నేను బ్రతుకుచున్నాను. ఆయన కృప ద్వారానే నేను ఈ లోకముకి వచ్చాను. ఆయన మాట చొప్పున నేను బ్రతుకుచున్నాను. ఆయన ఇస్తున్న జీవము చొప్పున నేను బ్రతుకుచున్నాను అని నిన్ను నీవు తగ్గించుకొని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే, నీవు దేవుని మాటకు విధేయత చూపిస్తే, నీవు దేవుని కొరకు ఈ లోకంలో బ్రతికితే నీ మీద దేవుడు దయ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యంను విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండియా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచమని అడుగుచున్నాను ప్రభువా. ఏ కుటుంబంలో అయితే నాయన ఏ అవసరత ఉన్నదో నువ్వు గుర్తెరిగి వారి యొక్క అవసరతలు తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. మా దేశంను జ్ఞాపకం చేసుకోండియా. దేశంలో పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండియా. వారు చేస్తున్న పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి యొక్క ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.